గుడ్ మార్నింగ్. ఇది ఒక లైమ్ గ్లాస్కి వైన్ గ్లాస్కి మధ్య పోరు. ఒక సాటర్డే ఒక కార్పొరేట్ గాయ్ 6 నిద్రలేసాడంటే ఏమైంటుంది? ఆప్షన్ 1, గర్ల్ ఫ్రెండ్తో ఏదైనా ప్లాన్స్ అన్నా ఉండాలి. ఆప్షన్ 2, లాస్ట్ నైట్ ఏదో ఒక సీన్ అయి ఉండాలి. నా కేసులో, నాదే కాదు మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ కేసులో ఫస్ట్ ఆప్షన్ అసలు స్కోపే ఉండదు. సో ఆప్షన్ 2, నిన్న నైట్ ఏమో టీమ్స్ పార్టీ. పబ్స్ అంటే మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. మన జీవితం అంతా బైక్ రైడ్లు, చెట్లు చేమలు, కొండలు కోనలు పొట్లు, ఇవే ఇంట్రెస్టింగ్ మనకి. ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదు, ఉంటే ఇంకా అసలు ఎవరికి కనపడవు అనుకోండి. పార్టీకి రానంటే టీము వై బ్రో యువర్ యాంటీ సోషల్ అని అంటారు. వెళ్ళిన తర్వాత సైలెంట్గా ఉంటే బ్రో యువర్ నెక్స్ట్ లెవెల్ ఇంట్రోవర్ట్ అని నవ్వుతారు. లైఫ్లో ఇప్పటి వరకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. వాట్సాప్ గ్రూప్లో అయితే ఇంకా ఎన్నో. 10th ఒకటి, ఇంటర్కి ఒకటి, సిఏ చదువుతున్నప్పుడు ఒకటి, ఓల్డ్ ఆఫీస్ కొలీగ్స్ ఒకటి. బట్ గ్రూప్ చాట్స్ అన్నీ సైలెంట్, గప్చుప్ సాంబార్ బుడ్డి టైప్. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో దేవుడు పంపించిన దోతలు కొందరు ఉంటారు. వాళ్ళే క్లోజ్ ఫ్రెండ్స్. నా లైఫ్లో రోహిత్ అని ఒకడు, మా ఊరే కావాలి. సిచ్యువేషన్ చెప్పా, వాడేమో ఆలోచించి బిఏ రోమన్ ఇన్ రోమ్ బ్రో అని చెప్పాడు. ఆ రూమ్లో మనకి రూమ్ లేదు మా అని చెప్పా. ఇంకొక పుణ్యపురుషుడు ఉన్నాడు, సాయినాథ్. పేరెంట్ సైలెంట్ అనుకుంటే అస్సాం ట్రైన్ ఎక్కినట్టు. ఇక్కడ ఒంటరిగా ఉన్నా అని బాధలన్నీ చెప్పా. అప్పుడు యూఆర్ అలోన్ బట్ నాట్ లోన్లీ అని చెప్పాడు ఏదో చెప్పాడు. బట్ ఏం చెప్పాడో అర్థం కాల. కార్పొరేట్ ట్రాక్లో పోతున్నాం. డెస్టినేషన్ ఏంటి, ఎటు వెళ్ళాలి, లైఫ్లో గోల్ ఏంటి తెలియదు. పెద్ద క్వశ్చన్ మార్క్, అతి పెద్ద క్వశ్చన్ మార్క్. వెనక్కి చూస్తే మనం ఎక్కడి నుండో వచ్చాం. కొంత దూరం ప్రయాణం అయిపోయింది. బట్ అది కరెక్టో కాదో తెలియదు. వచ్చిన రూట్ పర్లేదు, ఎక్కడా తప్పటడుగు వేయలేదు. ఏదో తెలియని భయం, అమాయకత్వం. ఆ ఫీలింగ్ నన్నే కాదు, ఈ జనరేషన్లో చాలామందిని అంటాడుతున్నాను. అది సంగతి. మీ లైఫ్లో కూడా ఇంతేనా చెప్పండి.